హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత కుకింగ్ ఛానల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఇప్పుడు ఏం చూపించబోతున్నానంటే చికెన్ కుర్మా. ఆల్రెడీ చూపించాను, కానీ అది వేరే ఇది వేరే, 2 టైప్స్ ఉంటాయి. సో అది ఎలా ఏంటి అని మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చూసేయండి. ఏమేమి కావాలో చూపిస్తాను. చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కారం, అల్లిమిల్లిగడ్డ, పసుపు, గరం మసాలా, ఆయిల్, గసాలు వేయించుకున్నాను ఫ్రెండ్స్. అది 2.5 స్పూన్స్ వేసుకున్నాను, స్మాల్ స్పూన్స్. వేయించుకోవాలి ఫస్ట్. వేడికాయ, సో ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ ఎలానో చూసేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, కమాన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకు, చెక్క, స్టార్ పువ్వు అంటారు కదా ఫ్రెండ్స్, స్టార్ పువ్వు, ఇలాచీలు 2, లవంగాలు 1, 2, 3, సాజీరా అండ్ కవాబ్చి, ఇవి కూడా తీసుకోవాలి. తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆయిల్ పోసుకున్నాము. సో తాలింపులో వేసుకోవాలి. మేము ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఇది వేసుకోవాలి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కావాల్సి పట్టుకొని, అలాగే ఇది కొంచెం కుర్మాకి డార్క్ కావాలి, మరీ డార్క్ కావాలి కొంచెం. సో ఫ్రెండ్స్, ఆనియన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఈ గసాలు పౌడర్ చేసుకుందాం. ఓకేనా, చల్లార అయిపోయింది. సో మనకి పౌడర్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఆనియన్ లైట్ బ్రౌన్ అయిపోయింది అండ్ పౌడర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. జింజర్ వేసుకొని పసుపు 3/4 స్పూన్, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్ అండ్ గరం మసాలా 1.5. సో ఈ కుర్మా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బగారాలకి అండ్ మద్రాస్ రైస్కి సూపర్ ఉంటుంది. ఫంక్షన్స్లో వేస్తారు కదా, సో ఇది ఆ టైప్. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్ చూడండి, కలిపేసాను చికెన్ వేసి మంచిగా. కొంచెం అది మనకి ఉప్పు, కారం మంచిగా పట్టించాక కొంచెం ఆయిల్లో వేగాలి ఫ్రెండ్స్. మసాలా పట్టుకోవాలి. సరే ఫ్రెండ్స్, ఇది కలర్ఫుల్. ఉప్పు, కారం మంచిగా వేసుకోవాలి. ఎప్పుడైనా స్టార్టింగ్ మళ్ళీ తర్వాత వేసుకున్నప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. కొంచెం పర్ఫెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్, మరీ తక్కువ వేసుకుంటుంటే తర్వాత మనం ఏం చేస్తాం, ముక్కకపోతే కోసు వాసన వస్తుంది. సో వేసే దెబ్బకి వేయాలి. సో ఇది కొంచెం వేగాక కొన్ని వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా,
సో ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ మనం హాట్ వాటర్ పోసుకుందాం. ఓకేనా, చూడండి ఇంత కలర్ఫుల్గా. సో ఇది ఇలా లైట్గా పోసుకుని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని 4 పీసెస్ చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్ పర్ఫెక్షన్లో ఉంది. సెకండ్ లిడ్ పెట్టేసాను. సెకండ్ విజిల్స్ అయిపోయాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది. మనం పౌడర్ వేసేసుకుందాం. పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్, పేస్ట్ కాదు, పౌడర్. మసాలా సో మెల్లగా ఇప్పుడు పౌడర్ మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసాము. చూసారు ఫ్రెండ్స్, సో 10 మినిట్స్ పెట్టేసాను ఫ్రెండ్స్. పెట్టేసి మనం దించేసుకోవాలి, టేస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, టేస్ట్ చేశాను, సూపర్ ఉంది. ఇంకా కొంచెం సేపు పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం చిక్కబడాలి. చిక్క ఉంది కాకపోతే ఇంకా కొంచెము. సో ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ దించేస్తాను. సో టేస్ట్ మాత్రం అది స్పైసీ అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్. దీనికి బగారా కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే బగారా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే వైట్ రైస్ ఇష్టం. సో అలా ఇష్టం వాళ్ళు బగారా చేసుకోవచ్చు అండ్ మద్రాస్ రైస్ చేసుకోవచ్చు. సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.